పోక్సో చట్టం. సో రీసెంట్గా చూస్తే దాన్ని రకరకాలుగా ఉన్నాయి. లైక్ పాజిటివ్గా అంటే జెన్యున్గా జరిగిన కేసెస్ చూసేవాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది పోక్సో చట్టం? అన్న ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఇది చట్టం నా బేసిక్గా 2012లో ఏమో వచ్చింది చట్టం. ఇంతకుముందు ఈ చట్టం స్పెసిఫిక్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలు అంటే 18 years తక్కువ అనుకోండి, వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఈ లైంగిక అత్యాచారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడు. చాలా గట్టి చట్టం పోక్సో. చాలా సీరియస్ ఉంటుంది. ఎందుకంటే అన్న ఒకటి జనరల్గా చెప్పేది ఏమంటే వాయులేషన్, ఐ డోంట్ వాంట్ యూజ్ ద డెరగేటరీ టర్మ్ కాల్డ్ రేప్, ఐ యూజ్ వాయులేషన్. వాయులేట్ చేయడం ఒక అమ్మాయిని అనేది ఇట్స్ నాట్ ఏ యాజ్ ఫార్ ఎస్ ఐసీ అన్న, ఇట్స్ నాట్ లైక్ ఏదో అమ్మాయి ఫిజికల్గా ఏమో చేసాం అనేది కాదన్న. అది ఆ అమ్మాయి మెంటల్గా ఆ స్కార్ అనేది ఆ అమ్మాయి జీవితాంతం బేర్ చేయాలా. జీవితాంతం ఆ అనుభవం ఏదైతే ఉంటుందో, అనుభవం అనే ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఏదైతే అంటారో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అది ఆవిడ జీవితాంతం బేర్ చేయాలి. ఇట్స్ లైక్ ఏ బ్యాడ్ మెమరీ, అది పోదు ఇంకా ఆమె మైండ్లో. అది చిన్నప్పుడు నాటకపోయింది, అదే చిన్నప్పుడు జరిగింది అనుకోండి, పాపం వాళ్ళకి తెలిసి తెలియని వయసు అది. ఈ తెలిసి తెలియని వయసులో వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉంటుందో దట్ అది చాలా వాళ్ళ మెంటాలిటీ పైన, మైండ్ సెట్ పైన చాలా తీవ్రమైన ప్రభావం. అన్న పోక్సో చట్టం 18 సంవత్సరాలు. 18. రీసెంట్గా ఎక్కడో కోర్ట్ ఎక్కడో కూడా లైక్ కైండ్ ఆఫ్ దీంట్లో కూడా అమెండ్మెంట్స్ చేయాలి, మనం 18ని 16కి మార్చాలన్నట్లుగా కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ రాలేదు. కానీ ప్రాబ్లము ఎక్కడ వస్తుందంటే అన్న, ఈ సజెషన్స్ అనేటివి చాలా వరకు వస్తాయి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే నాకు తెలియదు, నేను కొద్దిగా లీగల్ టెర్మినాలజీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నాకు తెలియదు అంటే ఎలా చెప్పాలో అనేది కాకుండా లీగల్ టెర్మినాలజీలో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అండర్ ది అసంప్షన్ దట్ ఏ ఉమెన్, ఒక అమ్మాయి యొక్క బాడీ బయలాజికల్ కండిషన్ అనేది ఈ కాన్సుమేషన్ అనే పదం ఏదైతే కొద్దిగా ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సెక్షువల్ యాక్ట్ అనేది ఏదవుతుందో దానికి రెడీగా ఉండదు అనేది కూడా ఒక కండిషన్ దీంట్లో. ఫస్ట్ కండిషన్. సరే, ఇంతకుముందు మాట్లాడింది మన మెంటల్ కండిషన్ ఒకటి, సెకండ్ కండిషన్ ఆమె బాడీ రెడీగా ఉండదు అనేది సెకండ్ కండిషన్. ఇంకా థర్డ్ కండిషన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలకి గురి అవుతుందో ఆ అమ్మాయి జీవితకాలము సొసైటీ పరంగా బ్యాడ్ నేమ్ బేర్ చేయాలి. అంటే ఆమె పర్సనల్ పరంగా ఆ స్కార్ని మోయడమే కాకుండా సొసైటీ పరంగా బ్యాడ్ నేమ్ చేయాలి. ఎందుకంటే మనం ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్నప్పటికీ కూడా రేప్ విక్టిమ్కి ఈ రోజుకి కూడా ఆ అమ్మాయికి తగిన గౌరవం సొసైటీలో లభిస్తుంది అంటే నాకు తెలిసితే లేదు. అందువల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఏజ్ తగ్గించడము లేదా ఇంకోటి చేయడం అనేది ఐ సజెస్ట్, అది న్యాయస్థానం వాళ్ళు ఏదన్నా జడ్జిమెంట్ తీసుకుంటే తప్ప నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే వద్దనే చెప్తాను. అట్లా పోక్సో అనగానే నాన్ బెయిలబుల్ అంటారు, సో వెంటనే అరెస్ట్ చేసేస్తారు. సో లైక్ తర్వాత లైక్ ఇన్వెస్టిగేషన్ చేయడమో లేకపోతే ఏదైనా ఉంటుంది. సో దీనివల్ల నిజంగా అంటే లైక్ కొంతమంది జెన్యూన్ కూడా ఉంటారు, కొన్ని ఫాల్స్ కేసెస్ కూడా ఉంటాయి, వెంటనే అరెస్ట్ చేసేస్తారు, కేసులు పెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు. ఇవన్నీ దీనివల్ల ఫ్యూచర్లో ఇతను చేయలేదని తెలిసిన తర్వాత అప్పటికే సమాజంలో వాడికి రావాల్సిన బ్యాడ్ నేమ్ అంతా వచ్చేసి. అవును. సో ఎందుకంటారు ఇట్లా లైక్ ఇమీడియట్ బెయిల్, ఇమీడియట్ జైల్ అనేది? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. జైల్ బెయిల్ గురించి తర్వాత మాట్లాడతా, మిస్యూజ్ ఆఫ్ పోక్సో గురించి ఫస్ట్ చెప్తా అన్న. పోక్సో వాజ్ మై ఫస్ట్ కేస్. మీ ఫస్ట్ కేస్? నా ఫస్ట్ కేస్ పోక్సో. జనరల్గా నేను చాలా సీరియస్ ఉంటాయి ఇటువంటి కేసుల్లో. అంటే పోక్సో ఎవరైనా చేశాడంటే నా ఒపీనియన్ ఐఎమ్ అట్టర్ స్ట్రిక్ట్ ఉంటాను అటువంటి విషయాల్లో. నేను చేయనని చెప్తాను. అప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేశారంటే, అనుదీప్ గారు మీరు చేయండి కేసు అన్నారు. అంటే వెన్ ఐ వాజ్ జూనియర్ దెన్. సార్ నేను చేయను సార్, ఇది కంప్లీట్లీ అగెన్స్ట్ మై ఎథిక్స్ అంటే, లేదు మీరు చేయాల్సింది చేయండి అన్నారు. సరే, ఇంకా సీనియర్ గారు చెప్పారు చేద్దామని చెప్పి కొద్దిగా రిలక్టెన్స్తోనే కేసు తీసుకున్నాము, యాక్సెప్ట్ చేసాం. తర్వాత కేసు ఎప్పుడైతే నేను డెప్త్కి వెళ్ళానో, అంటే ఇట్ వాజ్ అ కేస్ వేర్ ఓ 16 years అమ్మాయి పైన అతను ఏదో చేశాడని చెప్పి మొత్తానికి కేసు పెట్టారు. కేసు డెప్త్కి వెళ్తే ఇష్యూ ఏంటంటే, యాక్చువల్లీ దే బోత్ ఆర్ ఇన్ లవ్ బేసికలీ. ఇద్దరు మైనర్సే. ఇద్దరు మైనర్, ఒకడు మేజర్ ఒకరు మైనర్. అబ్బాయి మేజర్, అమ్మాయి మైనర్. దే బోత్ ఆర్ ఇన్ లవ్. అండ్ వీళ్ళిద్దరికి ఇష్యూ ఏదో ఉంది, మొత్తానికి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంది. తీసుకెళ్ళి అతని పైన పోక్సో కేసు పెట్టేశారు. అతను కూడా బీటెక్ స్టూడెంట్. అతను 18 దాటింది అంతే కానీ బీటెక్ స్టూడెంట్ అతను. జస్ట్ క్రాస్డ్ 18. ఇద్దరికి 2 years ఏజ్ డిఫరెన్స్. సో పోక్సో కేసు పెట్టారు, అతను ఎత్తి అరెస్ట్ చేశారు.
అతను ఇంకా ఆబ్వియస్లీ మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అతను చెప్పాడు సార్ ఇది సోన్సో అని. కానీ ఆ అమ్మాయి వచ్చి చెప్పడం అనేది జరగదుగా, ఎందుకంటే ఆ అమ్మాయి పైన ఏదో జరిగింది మొత్తానికి. కానీ పోక్స్ అనేది చాలా పెద్ద కేసు అన్న, అతని పైన ఫేక్ కేసు కంప్లీట్గా. సో ఈ ఫేక్ కేసు పెట్టడం వల్ల ఏమైందిరా అంటే అతను బాగా సఫర్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా అది అతనికి బెయిల్ అవుతే వచ్చింది, కానీ ఇంకా కేసు అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇంకా ఏం చేశారనేది కూడా ఇంకా ఏం ప్రూవ్ కాలేదు. అతను ఏం చెప్తాడంటే అసలు నేనేం చేయలేదు సార్ అని అతను చెప్తాడు. ఆబ్వియస్లీ ఓకే, ఆ అమ్మాయితో మేము మాట్లాడలేము, ఎందుకంటే తన ఆపోజిట్ కౌన్సిల్ డిఫాక్టో కంప్లైంట్ మైనర్ కాబట్టి చట్టాలు అటు సైడ్ ఉంటాయి. సో చూడాలి ఏమవుతుంది. అది మిస్యూజ్ ఉంది నా, ఇది మిస్యూజ్ ఆఫ్ పోక్సో. ఒక డైవర్స్ కేసు చూసాను నేను, డైవర్స్ కేస్. ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. డైవర్స్ కేసు ఏంటంటే అమ్మాయి వాళ్ళ కూతురు పైన ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. అమ్మాయి అదే వైఫ్ ఎవరైతే కూతుర్ని ఫాదర్ మొలెస్ట్ చేస్తున్నాడు. ఆ కూతురు వయసు 2 సంవత్సరాలు, మొలెస్ట్ చేస్తున్నాడని కేసు పెట్టింది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల కూతుర్ని ఎలా చేస్తారు? అమ్మాయికి డైవర్స్ కావాలి. ఓకే, వాడు ఇవ్వట్లా. ఈ రీజన్ పెట్టింది. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు కూతురు పుట్టిందంటే కిస్ చేస్తారు, హగ్ చేస్తారు. ఆ అమ్మాయి దాని వీడియో తీసి ఇతను నా కూతురుని మొలెస్ట్ చేస్తున్నాడని చెప్పి కోర్టులో కేసు పెట్టింది. వాడు బయటకు వచ్చి ఏడిపోవాడు, అసలు డైవర్స్ కావాలంటే ఇచ్చేస్తానండి, ఏంటండి ఇది, నా కూతురు పైన నేను చేస్తున్నానని చెప్పి, నేను ఉండలేనండి అది ఇది అని చెప్పి. మేమేం చేయలేము, ఎందుకంటే దట్స్ నాట్ అవర్ కేస్, ఇట్స్ జస్ట్ ఏ విక్టిమ్. కోర్టు యాక్సెప్ట్ చేసింది ఈ కేసుని. తర్వాత నేను ఫాలో చేయలేదన్న, అంటే నేను కోర్టులో ఉన్నప్పుడు నా ముందు కేసు అంతకు ముందు కేసు అది. సో ఇలా కూడా మిస్యూజ్ చేస్తారు. అసలు అతను ఏడుస్తుంటే నాకే బాధ వేసింది. ఓకే, ఇలా కూడా మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు యూజువల్గా పోక్సో అనగానే అమ్మాయికి అన్యాయం జరిగింది అబ్బాయిల మీద పెట్టడం రెగ్యులర్గా చూస్తుంటారు. ఇదే సేమ్ అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? అబ్బాయిలు అమ్మాయిల మీద కూడా పెట్టచ్చు? అవును, జెండర్ న్యూట్రల్ అన్న, పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. సో మైనర్ అయితే చాలు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది అన్న. ఇది ఎట్లుంటుందంటే అన్న, ఇండియన్ కండిషన్లో ఈ పోక్సో లాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేమన్నా. ఎందుకు డిఫైన్ చేయలేమంటే, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనున్నాను, నన్ను మా అత్తయ్య చిన్నప్పటి నుంచి పెంచింది. ఆవిడ అజ్యూమ్ దిస్ కేస్, మా అత్తయ్య చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. నన్ను ఎప్పుడు చూసినా ఆవిడకి చిన్నప్పుడు దీపు లాగానే కనిపిస్తాను నేను ఆమె దగ్గరికి వెళ్తే ఆవిడ అరే వీడు పెద్దోడు అయిపోయినాడు, వీడి ఏజ్ 35 అన్నట్టుగా ఆవిడ చూడు. అరే వీడు నేను ఎత్తుకొని తిప్పిన దీపు, నేను అన్నం తినిపించిన దీపు అని తీసుకొని నన్ను కిస్ చేస్తారు. ఓకే, ఈ కిస్ చేసినటువంటి ఏదైతే ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఎట్లా చూస్తామన్నా, అంటే డూ యూ ఫీల్, చూసే వర్షన్స్ మారిపోతాయి. అంటే అరే వీడిని సెక్షువల్ యాక్ట్ కింద కిస్ చేసిందా, లేదా వీడిపైన ఆప్యాయతతో కిస్ చేసిందా, అవుట్ ఆఫ్ అఫెక్షన్ కిస్ చేసిందా అనేది మనం చెప్పలేం. సేమ్ కేస్ టేక్ విత్ ది ఆపోజిట్ జెండర్స్. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు మేనకోడలు ఉంది, నా ఏజ్ ఒక 45, నా ఏజ్ ఒక 60 అనుకోండి. నేను ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను, నేను అన్నం తినిపించాను, ఎత్తుకొని పెంచాను, నా ఆప్యాయత అనురాగం ఉంది. ఆ అమ్మాయికి ఒక 25-26 వచ్చాయి. నేను ఎప్పుడు చూసినా నాకు ఆ అమ్మాయి నేను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగిన అనే మైండ్ సెట్టే వస్తుంది నాకు, కానీ అరే ఈ అమ్మాయికి 26 years వచ్చింది అనేది నాకు రాదు. ఆ అమ్మాయిని తీసుకొని నేను ఒకసారి కిస్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అరే నువ్వు 26 years అమ్మాయిని, అమ్మాయి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు కిస్ చేసావు కాబట్టి నీ పైన మేము అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ మొలెస్టేషన్ కేసు పెడతామంటే ఎంతవరకు వ్యాలిడ్ ఇది ఇండియాలో? పోక్సో కాకుండా ఇలాంటివి కూడా అన్న, పోక్సో ఈజ్ జస్ట్ ఎ సెక్షన్ అన్న. ఐపీసీ సెక్షన్స్ చాలా ఉన్నాయి, పోక్సో ఈజ్ జస్ట్ అన్ యాక్ట్. ఐపీసీ సెక్షన్స్ చాలా ఉన్నాయి వీటిపైన డీల్ చేయడానికి. సో ఇట్లా కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటెన్షన్ తెలుసుకోవాలి అసలు ఇది కాంప్లికేటెడ్ అన్న ఇండియన్ కండిషన్స్లో. ఓకే, సో పేరెంట్స్కి అవగాహన ఉందా పోక్సో గురించి? ఎవ్వరికి లేదన్న. అంత అవేర్నెస్ అవసరం ఉందంటారా? చాలా అవసరం ఉందన్న. మొన్న కోర్టు మూవీ ఒకటి వచ్చిందిగా, ఆ కోర్టు మూవీతో నాకు తెలిసి ఏదైనా అవగాహన వచ్చినట్లుందని నా అభిప్రాయం, అంతే. కానీ ఇటువంటి వాటిపైన అవగాహన ఉండటము చాలా ముఖ్యము. చాలా ముఖ్యం. పిల్లలపైన ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా నేర్పిస్తాను. దట్స్ ఆల్సో కమ్స్ అండర్ పోక్సో. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ప్రాక్టీస్ కమ్స్ అండర్ పోక్సో. ఈ మధ్య కొద్ది గొప్ప అవగాహన వచ్చింది మూవీస్ లో గానీ, లైక్ మన బాలకృష్ణ సార్ ఆయన సినిమాలో చెప్పాడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి ఆయన చెప్పాడు. ఈ కోర్ట్ మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్, అదే కోర్ట్ మూవీ కంప్లీట్ పోక్సో గురించి మీకు తెలిసిందే. సో ఇవన్నీ చెప్పాలన్న పిల్లలకి.
ఓకే, పిల్లల కంటే కూడా పేరెంట్స్ కూడా అవగాహన. పేరెంట్స్కి తెలియాలి ఎవడు మన పిల్లల్ని ఎట్లా టచ్ చేస్తున్నారని చెప్పి పేరెంట్స్కి తెలియాలి. సైమల్టేనియస్గా పిల్లలకి స్కూల్లో మనల్ని ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలియాలి. ఇది చాలా అవగాహన కావాల్సినటువంటి విషయం. స్కూల్ ఏజ్ నుంచి వాళ్ళకి అవగాహన. నన్ను అడిగితే అసలు ఫస్ట్ క్లాస్ నుంచి పెట్టడం బెటర్నా వీటి గురించి? గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు చాలా స్కూల్స్లో నేర్పిస్తున్నారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని.